హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనరచ్చ బ్లాగ్స్. సో గైస్, ఇంతకుముందు అయితే మనం గణేష్ సింగ్ కళాకార ఆర్ట్స్ అయితే బ్లాగ్ అయితే చేసినాం కదా. సో ఇది వచ్చేసి మనకి ఎపిసోడ్ 2. సో మనమైతే ఈరోజు సెకండ్ షెడ్ అనేది కవర్ చేద్దాం. సో ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో. సో ఇక్కడ మీరు నా వెనకాల అయితే కనిపిస్తుందో చిన్న వినాయకుడు, సో సిట్టింగ్ పొజిషన్లా. సో ఆ బ్యాక్ డ్రాప్ మీకు అయితే కనిపిస్తుందో కొంచెం యూనిక్ ఉంది, మొత్తం ఫైబర్లా. సో ఇట్లాంటి చిన్న వినాయకులు కూడా ఈయన ఇయర్ చేస్తుండు, లాస్ట్ ఇయర్ కూడా వేసిండు. సో అట్లానే మనకి ఇక్కడ 6 హ్యాండ్స్లా చిన్న గణేశుడు ఉంది ఇక్కడ. సో ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మొత్తం బాక్స్ షేప్ ఉంది, కొంచెం యూనిక్ కనిపిస్తుంది. ఇదే అంటే ఏంటంటే మొత్తం ఫైబర్ బ్యాక్ డ్రాప్స్, పిఓపి కాకుండా. సో అట్లనే ఇంతకుముందు నేనైతే వీడియో చూసినాను, ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల. సో మీకైతే బ్యాక్గ్రౌండ్ ఇది కనిపిస్తుందో మొత్తం నెమ్లీ రూపంలా, సో విత్ ఫెదర్స్ వచ్చినట్టు సిట్టింగ్ పొజిషన్లా. సో మస్తు ఉన్నాడు చిన్న వినాయకుడు. సో అట్లానే మనం లోపల వెళ్ళి చెక్ చేద్దాం ఎట్లాంటి వినాయకులు ఉన్నాయో. షెడ్ అనేది ఆయన బయట ఇంకా ఎక్స్టెండ్ చేసిండు చాలా. చిన్న గణేషులు కూడా ఉన్నాయి, చిన్నవి అంటే ఇంతే 1 ఫీట్ గణేషులు కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గర. సో అవి కంప్లీట్ కాలే కాబట్టి చూపిస్తలేను నేను. సో అక్కడైతే మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఏం డిసైడ్ చేసినామంటే ఇన్కంప్లీట్ గణేష్లు అనేది చూపెట్టద్దు, మొత్తం కంప్లీట్ అయిన గణేష్లే చూపిస్తాం మన వ్లాగ్లలో, వచ్చే వ్లాగ్లో ఇప్పటి నుంచి. సో మనమైతే ఈ సెకండ్ షెడ్లో అనేది ఎంటర్ అయిపోయినాం. సో ఎంటర్ అయితేనే చిన్న గణేశుడు సెట్టింగ్ పొజిషన్లా. సో మస్తు ఉన్నాడు ఈ వినాయకుడు కూడా. సో అట్లనే ఇక్కడ ఒక వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లా. సో ఇక్కడ ఒకటి ముంగట ఒక ఫిగర్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి ఇది సేమ్ విత్ 4 హ్యాండ్స్. కిరీటం అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు ఈ వినాయకునికి. సో ఇక్కడ మనకి అయితే కనిపిస్తుందో ఇది కూడా, ఈ వినాయకుడు కూడా ఇన్స్టాగ్రామ్లో మస్తు ట్రెండ్ అయిండు. సో మన శివుని రూపంలో మంచిగా ఏంటంటే ఎంటికలు అనేటివి మొత్తం అట్లా వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఈజీగా ఒక 16 ఫీట్స్ వినాయకుడు. ఇంకా కింద మొత్తం కొండ వచ్చేది ఉంది. సో అట్లానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని చిన్న గణేషులు అనేటివి రెడీ అవుతున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఒక్కొక్క గణేష్ అయితే చూద్దాం, అంటే ఎట్లాంటి డిఫరెంట్ పోజెస్లు ఉన్నాయో. సో చూడొచ్చు నా వెనకాల మొత్తం ఎన్ని గణేష్లు అయితే రెడీ అవుతున్నాయో. చిన్న వినాయకులు ఎవరైతే మీ షెడ్ వాళ్ళు ఉంటారో, చిన్న అసోసియేషన్ వాళ్ళు, సో ఇట్లాంటి వినాయకులు కూర్చోరామని. సో ఒక్కసారి వచ్చి జిఎస్కే ఆర్ట్స్ జల్పల్లిలా వచ్చి కనుక్కోండి ప్రైజెస్ ఎంతనో. సో మనమైతే ఈ వీడియోలో చూసుకోవచ్చు, ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ సెట్టింగ్ పొజిషన్లా విత్ డిఫరెంట్ పోజెస్. ఈ లైన్ అనేది ఏంటంటే మొత్తం సెట్టింగ్ పొజిషన్లు ఉన్నాయి. సో మనం లోపల ఇంకో లైన్ వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదొక మోడలు సెట్టింగ్ పొజిషన్లా. సో డిఫరెంట్గా ఆయన అయితే రెడీ చేసిండు ఈ ఇయర్ వచ్చేసి గణేష్లన్నీ. సో ఈ వినాయకుడు చిన్న గణేశుడు గాల్లో పెట్టేసిండు, సో తపస్సు చేసినట్టు 8 హ్యాండ్స్లా మస్తున్నాడు వినాయకుడు. ప్రాబ్లీ ఇవన్నీ గణేష్లకి బ్యాక్ డ్రాప్స్ వస్తాయి అనుకుంటా. సో ఇదొక యూనిక్ పీస్ అని చెప్పుకోవచ్చు, మొత్తం గాల్లా జర లేడ్ ఆన్ పొజిషన్లా విత్ 4 హ్యాండ్స్ వినాయకుడు ఇంకా రెడీ కానికి ఉన్నది. సో అట్లనే ఇక్కడ ఏనుగు పైన గణేశుడు ఇంకా కంప్లీట్ కాలే. సో ఏనుగు అయితే రెడీ అవుతుండు, ఏనుగు పైన వినాయకుడు కూర్చొని సెట్టింగ్ పొజిషన్లో మస్తున్నాడు. సో చిన్న గణేషులు చూసిరుగా. సో గైస్, లోపల నేను చెప్పిన ఫస్ట్ ఎపిసోడ్లో గణేష్ సింగ్ కళాకార ఆర్ట్స్లో ఒక గణేశుడు రెడీ చేస్తుండు. ఒకవేళ ఆ గణేశుడు అంటే మన హైదరాబాద్లో కూస్తే హల్చల్ అవుతుంది, ఎందుకంటే ఆ గణేశుడు కొంచెం యూనిక్గా పెద్దగా ఉన్నాడు, ఈజీగా 22 ఫీట్స్ ఉంటాడు. సో ఒక్కసారి మనం వెళ్ళి ఆ గణేశుని చెక్ చేద్దాం ఎట్లుందో. సో అట్లానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుని రూపంలో విత్ 4 హ్యాండ్స్ సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు హ్యూజ్గా ఉన్నాడు. సో ఇక్కడ ఒక వినాయకుడు విత్ డిఫరెంట్ పోజెస్. సో ఇవన్నీ కనెక్ట్ బ్యాక్ డ్రాప్ వస్తుంది. సో ఇక్కడ ఒక వినాయకుడు గద్దె పైన కూర్చొని మస్తున్నాడు. సో గైస్, ఈ గణేష్ జర యూనిక్ కనిపిస్తుంది, నరసింహస్వామి పక్కన గణేశుడు. సో చూడొచ్చు ఆ నరసింహస్వామి డీటెయిలింగ్ అనేది ఎంత క్లియర్ కట్ ఇచ్చిండు, మొత్తము ఉగ్ర రూపం. సో అట్లనే మనకి ఇక్కడ చిన్న గణేషులు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ 2 గణేషులు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి జరా. సో ఎవరైతే చిన్న అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో బుక్ చేద్దాం అనుకుంటారో వచ్చి బుక్ చేయండి. ఈ షెడ్ ఎంత పెద్దగా ఉందంటే ప్రాబ్లీ జల్పల్లిలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షెడ్ గణేష్ సింగ్ కళాకార ఆర్ట్స్. ధూల్పేటలో ఆయనకి ప్రాబ్లీ ఏంటంటే ప్లేస్ అనేది తక్కువ అవుతుంది అనుకుంటా. సో అందుకోసమే ఇక్కడ పెట్టిండు షెడ్, ఇంకా ఎక్స్టెండ్ చేసిండు అక్కడ కూడా. ఎంత పెద్దగా ఉందంటే మీకు వస్తేనే
ఈ షడ్ గోదాన్ అనేది ఎంత పెద్దగా ఉందో మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అట్లానే సిట్టింగ్ పొజిషన్లో ఇక్కడ ఒక వినాయకుడు, సో అక్కడ లోటస్ పైన అది కూడా హ్యూజ్ ఉన్నాడు వినాయకుడు, 4 హ్యాండ్స్. సో ఇక్కడ ఒక వినాయకుడు లేయింగ్ డౌన్ పొజిషన్లో. సో మీకు ఇక్కడైతే కనిపిస్తుందో రాధాకృష్ణుడు రూపంలో పైన ఫ్లూట్ వస్తుందో ఏమొస్తుందో ఇంకా కంప్లీట్గా తెలియదు, కానీ మస్తు ఉన్నాడు ఆ వినాయకుడు కూడా గాల్లో మొత్తం కంప్లీట్గా. సో అట్లానే ఇక్కడ పంచముఖి రూపంలో సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు ఇక్కడ. సో ఇంకో వినాయకుడు విత్ 3 ఫేసెస్ సెట్టింగ్ పొజిషన్లో విత్ 8 హ్యాండ్స్, ఇంకా కంప్లీట్ గానికి ఉంది గణేశుడు. సో గైస్, నేను ఏదైతే చెప్తున్నానో గణేశుడు గణేశింగ్ కళాకార ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గణేష్ రెడీ అయిపోయిండు. మొత్తం ఇంకా కలరింగ్ కావాలి ఉంది. సో వైట్లో మొత్తం కంప్లీట్ అయిపోయిండు. సో ఒక్కసారి మనం గణేష్ చెక్ చేద్దాం. సో గైస్, నా వెనకాల మీకు ఏదైతే కనిపిస్తుందో ఈజీగా 22 ఫీట్స్ కంటే ఎక్కువనే ఉండొచ్చు ప్రాబబ్లీ గణేశుడు. సో విత్ 3 ఫేసెస్ విత్ 8 హ్యాండ్స్ గణేశుడు. కొంచెం నాకెందుకో బాలాజీ రూపం కనిపిస్తుంది. సో ఆ ముకుటం చూసి నాకు అట్లా అనిపిస్తుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో కింద డమ్రు వస్తుంది అనుకుంటా. ఇట్లాంటి పెద్ద వినాయకులకి సో బేస్ అనేది ఇట్లు ఇవ్వాలి. సో ఈ బేస్ వచ్చేసి ఈజీగా 12x12 ఆర్ 14x14 ఉంటుంది. సో బేస్ అనేది ఇంత పెద్ద వినాయకులకి ఇట్లు ఇస్తే ఏంటంటే బ్యాలెన్సింగ్ మంచిగా ఉంటుంది, మనకి టస్కర్ పైన కూర్చున్న తర్వాత కూడా ఏం కాదు. సో ఈ గణేష్ చూసుకోవచ్చు గైస్, ఎంత హ్యూజ్గా ఉన్నాడో, ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడో. సో ఇది గైస్ అప్డేట్ గణేశింగ్ కళాకార ఆర్ట్స్ది. సో గైస్, మనం లోపలైతే ఎన్ని గణేష్లు అయితే చూసినామో సో అట్లాంటి గణేష్లు ఇంకా బయటికి రావాలి. సో ఇదైతే ఎంత పెద్ద షెడ్ కనిపిస్తుందో సో ఇందులో ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ప్రాబ్లీ ఇంకొన్ని రోజులలో ఎంత వర్క్ అనేది నిండిపోతుంది. సో బుకింగ్ చేసుకోవడానికి తొందరగా వచ్చి బుక్ చేసుకోండి మీరు ఇక్కడ. నా వెనకాల అయితే డై కనిపిస్తుందో మీకు, ఇవి దూల్పేటలో అయితే దర్వాజాల గణేష్లు అంటామో మనము, లడ్డు గణేషులు. సో ప్రాబ్లీ ఆ గణేషులు కూడా ఇక్కడ ఉంటాయి అనుకుంటా జల్పల్లిలా. సో మీకు అనేది సిటీ అవుట్స్కట్స్లో ఎవరైనా ఉంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ అయిపోతుంది. జల్పల్లిలో నుంచి గణేష్ని మనం బుక్ చేస్తాం మాత్రం. సో ఇంకా రెడీ కానికుంది. సో డై అనేది పెట్టిండు, ప్రాబ్లీ వచ్చే మంత్లో మీరు చూడొచ్చు. మొత్తం అట్లాంటి గణేషులు కూడా ఇక్కడ ఉంటాయి ఈ షెడ్లో. సో గైస్, నేను చెప్పిన కదా చిన్న వినాయకులు కూడా రెడీ అవుతున్నాయి 1-2 ఫీట్స్ అని. చూడొచ్చు చిన్న క్యూట్, ఎంత క్యూట్గా ఉన్నాడో. సో దాన్ని కూడా ప్రాపర్గా బాక్సింగ్ అనేది ఇస్తారు. సో పిల్లలు మీరు ఎవరైతే గల్లీలలో గణేషులు కూర్చోబెడతారో సో ఇట్లాంటి ముంబై స్టైల్ మనం ఇట్లా కూర్చోబెడదాం రాబాయ్ అనుకుంటారో సో వచ్చి గణేశింగ్ కళాకార ఆర్ట్స్ బుక్ చేయర్రి. చెప్పుర్రి అన్న మేము పిల్లలం జర మాకు తప్పలి అంటే ఇస్తాడు, కన్ఫర్మ్ ఇస్తాడు. చూడొచ్చు ఎంత క్యూట్గా ఉన్నాడో, వచ్చి బుక్ చేసుకోరు పిల్లలు. సో గైస్, ఇది వచ్చేసి మన గణేశింగ్ కళాకార ఆర్ట్స్ ఎపిసోడ్ 2. సో మీకు ముందు ఇంకా మరిన్ని వీడియోస్ గణేష్లో చూడాలనుకుంటే కమెంట్ చేయర్రి ఎక్కడికి వెళ్ళి బ్లాగ్ కవర్ చేయాలో. సో గైస్, సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనరచ్చా బ్లాగ్స్. థ్యాంక్ యూ.